అగో గంగా పార్తన మరి ఆ చోట ఉన్నది గాని అగో లోకాల శంకరుడు ఎండికొండ మీద ఉన్నాడట. ఆ యొక్క పార్వతీదేవి పంచాదిగిరిలో ఉన్నదట. ఆ యొక్క పార్వతీదేవి ఏమనుకుంటున్నది, అయ్యయ్యో భగవంతా ఇయ్యటి దినం లోపల ఆ యొక్క అటువంటి కనుక నా వరాన పుట్టినటువంటి భక్తులు అనేకులు ఉన్నారు గాని అనేకులు నా భక్తులు ఉన్నారు గాని నా వరాన పుట్టిన నా కొడుకులు ఉన్నారు, నాకొక్క బిడ్డలు ఉన్నారు గాని నా యొక్క గర్భమందు పుట్టిన ఆడబిడ్డ లేకపోయే కప్పున్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నా యొక్క పార్వతీదేవి కన్న అటువంటి కనుక నా గర్భాన పుట్టిన ఆడబిడ్డ లేదా అని ఆ యొక్క పార్వతీదేవి ఏమంటున్నది, ఆ వెంటనే 7 దాసుల్లా విలువనంపుతున్నది. బిడ్డలారా దాసి బిడ్డలారా ధర్మకంతలారా నా యొక్క భర్త యొక్క లోకాల శంకరుడు లోపల ఎండికొండ మీద తపస్సు మీద ఉన్నాడు. తపస్సు మీద ఉన్నటువంటి యొక్క లోకాల శంకరుని పట్టుకురమ్మని అప్పుడు పార్వతీ పార్వతీ గప్పుడుగా యొక్క లోకాల శంకరుడు దాసి బిడ్డలు రాకడ కళ్ళ చూసిండు. లోకాల శంకరుడు ఆ యొక్క అనేకమైనటువంటి తపస్సు మీద ఉన్న శంకరుడు ఆ యొక్క కర్కరమే మిలుక్కు దేపిండు. మిడుక్కు మని ఎప్పుడైతే కళ్ళతోడు చూసిన కల్లా 7 దేవగనికలు ఎప్పుడైతే దాసి బిడ్డల కళ్ళ చూసిండు. దాసి బిడ్డల ధర్మ కంతలాల ఏం బాధ కలిగింది నా బయటికి వచ్చిండ్రని బాధ కలిగింది, ఏం కష్టం వచ్చిందన్న వారికల్లా దాసి బిడ్డలు ఏమంటున్నారు, అయ్యయ్యో లోకాల శంకరుడు పంచాయతీలలో ఉన్నది ఎంటనే నేను తోలుకొని రమ్మన్నది అని ఎప్పుడైతే చెప్పిండు లోకాల శంకరుడు ఎడమ సంఖకేదం పెట్టిన చూలే ఇప్పుడు సంఖకుందు పాడి చూలే ఇక్కడ సూరము చక్కని జంగమయ్య 9 గంటలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు పెట్టుకొని గంటలు వేసుకున్నాడు. భార్య పార్వతమ్మకు ఏం కష్టం వచ్చింది, ఇతరుడు కొట్టిందా శత్రుడు కొట్టిందా దాని వాడు ఎవరు కొట్టిండ్రా అని శంకరుడు అల్లల్లో అల్లంటే పర్వతంలో బయటికి ఎప్పుడైతే వచ్చిండో ఎందుకొరకంట 7 దాసులనిచ్చి ఎందుకు విలువనంపినవే ఎప్పుడైతే గా యొక్క లోకాల శంకరుడు వెళ్ళకరా పార్వతమ్మ కళ్ళ చూసింది, నా యొక్క భర్త వచ్చిండు, నా యొక్క ఇల్లారుడు వచ్చిండా అని
అప్పటికైనా ఇప్పటికైనా అంటారు ఏ ఆడతల్లికైనా గాని భర్తను మించిన భాగ్యం లేదాట మగను మించిన మోక్షం లేదాట ఆడవారి కొండ రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త ఉంటే ఏ ఆడతల్లికైనా సవరాజ్యం ఆట ఉల్ల దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది బల్లె పంతులు ఉంటే బడి శృంగారం ఉంటది ఇంటిలోనైతే శృంగారం ఉంటదాట ఆ యొక్క పార్వతమ్మ చూసినవా నా భర్త వచ్చిండా అని ఆ యొక్క అటువంటి కనుక చెమ్ముతో ఉత్కాలు పట్టింది చేతులు నీ వల్లి పట్టుకొని ఎప్పుడైతే మా యొక్క లోకాల శంకరున్న బయటికి వచ్చిందో చూడంగానే మండోళ్ళ పడిచి మరి మొయ్య కట్టింది గురియమన్న రైత గుంజు మూడు పెట్టింది బంగారు బొట్టు పెట్టింది ఆ యొక్క పర్వతం అటువంటి కనుక నీళ్ళు నివల్లి పట్టుకొని చివరికల్లా పర్వతమ్మ అని ఎప్పుడైతే పెట్టిండో కాలచంద్రుడు చూసింది అటువంటి కనుక నా యొక్క భర్త నా యొక్క గుడికాలు కలిగింది కులుపు కుడుకులు దూకున్నవా కాలు కడిగింది కుడుకుడు దూకుని ఎడమ కాలు కడిగింది ఎడమ కుడు దూకుని ఆ యొక్క నాద అటువంటి కనుక వీళ్ళకి రమ్మని ఎప్పుడైతే అటువంటి పార్వతమ్మ విలువ నంపుకున్నదో నంపుకున్న పార్వతమ్మ చేలు సిరిక లాంటి ముఖము చిన్న వచ్చకున్నది అంశ లాంటి ముఖం ఆలు వచ్చుకున్నది అటువంటి కనుక ఈ 7 రోజుల లోపల నీ యొక్క చిరుక లాంటి ముఖం చిన్న పోయింది అంశ లాంటి ముఖం వచ్చింది అటువంటి కనుక ఈ కాయలు కొట్టిన మావిడలో కలిసింది బామా పార్వతమ్మ ఏమి బాధ కలిగే బామా చిలకలాంటి ముఖము చిన్న వచ్చుకున్నాము అంశలాంటి ముఖం ఆలు వచ్చుకున్నామమ్మా చిన్నలోనే ఏం బాధ కలిగిందన్న వరకల్లా ఆ యొక్క పర్వతమ్మ లోపల పెద్దల కస్తున్నది పెద్ద లోపల ఎంతో మంది ఉన్నారు కొడుకులు ఎంతో మంది ఉన్నారు మన వరాన వచ్చినటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అయ్యా జాలి నల్ల గుండె వరకు 4 పార్వతమ్మ దినం లోపల బామ అటువంటి కనుక వరాన అటువంటి కనుక ఎంతో కొడుకులు బిడ్డలు ఇచ్చిన బామ లోకాల శంకరుడు ఏమంట ఈశ్వరుడు పోతున్నాడు బామ ఆడి లేడు మొగోడు లేడు బిడ్డ పార్వతమ్మ గర్భాన ఉండడం లేరు బామ పార్వతమ్మ మనకు వచ్చిందంటే అటువంటి అంటది వద్దు బామ మన మొక్కలు ముంగడికి మన వరాన వచ్చినటువంటి కొడుకులు ఉన్నారు మన బిడ్డలు ఉన్నారు యొక్క గ్రామం లోపల ఉన్నటువంటి కొడుకులు మన బిడ్డలు కాదా కొడుకులు మన కొడుకులు చండారం గ్రామంలో ఉన్నటువంటి
కొడుకులు మన కొడుకులు గారా మన బిడ్డలు గారా బిడ్డ అని లోకాల శంకరుడు ఎప్పుడన్నాడు ఆరో దేవి ఏమంటున్నది అయ్యా నాదా ఈ యొక్క సందారం గ్రామం లోపల ఉన్న ఆడి వీళ్ళకి ఇట మన వీళ్ళలు అయితే అటువంటి కనుక వాళ్ళ సొమ్ములకు గాల మన సోమాందాలు అయ్యా వాళ్ళ కట్నాలు ఎక్కువైతున్నాయి ఏదో బట్టే ఉన్నది నీకు పందం బట్ట 10 జోల ఉన్నది నువ్వు జోలను పట్టుకొని ఇన్ని రోజులు తిరుగుతావయ్యా ఎంత తిరిగినా కానీ నీకు ఎవరు సంపాదిస్తావా ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు కట్నం పోతున్నారట నాదా ప్రాణేశ్వర ఈ కొడుకులు ఉన్నారు నాదా అటువంటి కనుక నైట్ ఎత్తన మీటర్ చూపిస్తారు కోట మీటర్ చూపిస్తారయ్యా ఈ యొక్క చందారం గ్రామం లోపల కొడుకులు మన కొడుకులు ఎట్లయితారు ఈ యొక్క చందారం గ్రామం లోపల బిడ్డలు మన బిడ్డలు ఎట్లయితారయ్యా అగో నాయన అప్పటికైనా ఇప్పటికైనా అక్క పిల్లడు ఆపది కంద పోరాట చెల్లె పిల్లడు చేతి కంద పోరాట అవు కట్టింది బట్ట కావాలి అన్నది కడుపు కావాలి నాదా నా కడుపున వచ్చిన కొడుకు బిడ్డనిచ్చేటట్టు కూడా ఉంటా లేకపోతే నా ప్రాణం తీసుకుంటామన్నదో లోకాల శంకరుడు చేతులను వేసుకొని లోకాలు మీదే లోకాలు ఎప్పుడైతే చూసిండో బామా పర్వతమ్మ నీకు దగ్గర చేతి కట్టకపోతే నీ లోకాల శంకరుని ఎట్లయితే అనుకున్నాడు పర్వతమ్మ నీ యొక్క 3 వస్తువులు తీసుకొస్తే నీకు కోరుకున్న బిడ్డనే పర్వతి బిడ్డనే కానన్నాడే లోకాల శంకరుడు ఆ యొక్క పర్వతం ఏమంటది నాన్న ప్రాణేశ్వరుడు ఏ వస్తువు కొబ్బరికాయలు ఎమ్మట కొబ్బరికాయలు ఏదేమంటే అదేనయ్యా పవన్ తీసుకొచ్చి బొట్టు పెట్టుకున్నామంటే బొట్టు పెట్టుకుంటాను కానీ ఏమంటే అదేతనయ్యా ఎట్లుంటుందో తెలియదా అని ఎప్పుడైనా పర్వతం ఏమంటున్నది ప్రాణేశ్వర నీకు చెప్పిన ఏ వస్తువులైతే నేను తెచ్చడానికి సిద్ధంగానే ఉన్నానని ఎప్పుడైతే పర్వతమ్మ చెప్పిందో శంకరుడు ఏమంటున్నాడు చేలు సమరావే చెప్తున్న 3 వస్తువులు తీసుకొస్తా నీకు సంతాన ఫలం ఇస్తా సంతాన ఫలం ఇస్తా అవి కప్ప ముట్టని గౌతం కావాలి చిడలేని పత్రి కావాలి పురుగు ముట్టని పుష్పం కావాలి 3 వస్తువులు తీసుకొచ్చినట్టయితే కోరుకున్న బిడ్డని ఇస్తానని లోకాల శంకరుడు చెప్పంగానే కాయొక్క పార్వతమ్మ అది అందంగా తయారైంది అటువంటి కనుక అనార్జనం లోపల తడబెడతానం చేసింది తడబెడతానం చేసింది మండల పడిసిరా మనలు మోయగట్టింది గురియమన్న రైక గుంజు మూడు పెట్టి అడవితో వాలాట ఉయ్యాలో పురుగులే ఉన్నాయి పిల్లగా ఏ పువ్వులు చూసినా కానీ పురుగులే కనబడుతున్నాయి అగో ఏ యొక్క చెరువు లోపల చూసినా ఏ యొక్క బావి లోపల చూసినటువంటి కనుక ఏ యొక్క మోటార్ లోపల చూసినా కానీ ఏ బావిలలో చూసినా కప్పలే కనబడుతున్నాయి అగో అటువంటి కనుక పుష్పములు చూస్తే పురుగులే కనబడుతున్నాయి ఆ యొక్క పత్రి లోపల చూస్తే ఆ యొక్క చీడలు కనబడుతున్నాయి అయ్యయ్యో భగవంతా ఈ యొక్క ఎండ లోపల నీ ఎక్కడ పోవాలి ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి అని ఆ యొక్క పర్వతమ్మ ఎప్పుడైతే చెట్టు కింద కూర్చొని అటువంటి కనుక కలకల కంట నీరు తీయని కానీ లోకాల శంకరుడు కళ్ళ చూసిండు అయ్యో పర్వతమ్మ ఎన్ని రోజులని కష్టపడతావే బామ అని ఆ యొక్క లోకాల శంకరుడు కొండ మీద ఒక రూపం పెట్టుకుని ఆ యొక్క రూపం కట్టుకొని ఇక్కడ బండారు పట్టిండు దేవుడు మాటలు మంత్రాలు మర్చి గిరి తులసి
మంత్రాలు చేసుకో ఒళ్ళు మీద కొట్టుకోగానే మరొక రూపం ఏంది ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క గంగరామయ్య దేశం కట్టుకునే యొక్క గగనాల వినికి ఆ యొక్క పర్వతం మన కళ్ళ చూసి బామా పర్వతమ్మ నీకు ఏమి కష్టం వచ్చే బామా ఎందుకు రకంట ఈ యొక్క చెరువులలో చూస్తున్నావు బాయిలలో చూస్తున్నావు గంగదేవి ఆ యొక్క గంగాదేవిని యాద చేసిన కల్లా గంగమ్మ తల్లి యాదక్క తల్లేడు గంగలు పిల్లేడు గంగలు సంకర పెట్టుకునేది పాతాల